సుధీర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ మరీ ఎక్కువైపోయింది. ఆ ఫ్యాన్స్ కోసం ఎంతటి ఫన్ అయినా చేస్తాను అంటున్నాడు. సో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ హిస్ టీమ్. ఇది ఒక నాన్ సింక్ ఫ్యామిలీ. దేనికి బాధపడాలో దేనికి నవ్వాలో తెలియని ఒక నాన్ సింక్ ఫ్యామిలీ చేసే న్యూసెన్స్ ఏంటో మీరే చూడండి. రాష్ట్రంలోని డెంగ్యూ ఫీవర్ వచ్చి 1,00,000 మంది మృతి. వరద బాధితులు 100 మంది గల్లంతు. మరి ఇండియా వెస్ట్ ఇండీస్ మీద గెలిచింది. ఫోన్ అవుతుంది చూడండి. హలో, ఏమైంది? నా జాబ్ ఎంత చిట్టి, ఏమైంది బాబు? ఎంత నేను ఇంటర్ స్టేట్ లెవెల్ పాస్ అయిపోయినమ్మా. అయ్యో అయ్యో అయ్యో, ఎందుకు మనకి ఇన్ని కష్టాలే? ఇంటర్ పాస్ అయిపోయాడు. నీకు స్వీట్లు పట్టుకొస్తాను ఆవిడా అన్న. ఎలా జరిగిందిరా ఇది? బాగా చదివితే జరిగింది నాన్న. చెప్తానే ఉన్నా, వద్దురా వద్దురా అని చెప్పు. ఇంట్లో తాగులు పడ్డారు. మీరు డబ్బులు మొత్తం పట్టుకుపోయా. నా సర్టిఫికెట్లు, నీ సర్టిఫికెట్లు అన్ని పోయి. ఈ రోజు మన పెళ్లి రోజు అండి. మన పెళ్లి రోజా? నా గురించి నువ్వు డాన్స్ చాలా బాగా చేస్తావు కదా, ఒక్క డాన్స్ ప్లీజ్. నాకోసం తప్పకుండా మీకోసం డాన్స్ ప్లీజ్, సాంగ్ ప్లీజ్. రాలిపోయే పువ్వా నీకు రాగాలేందుకే, తోటమాలిని తోడు వేడులే. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. నీకిది తెల్లవారని రేయమ్మా. నా కోసం మీరు ఒక పాట డాన్స్ చేయండి ప్లీజ్. నేను ఈ వయసులోనా? వెయ్యండి ప్లీజ్. మ్యూజిక్. వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. మీ అమ్మ కోసం నువ్వు కూడా సాంగ్ రా. తప్పకుండా చేశారు కదా నాన్న. నేను మీ ఇద్దరి కోసం కేక్ కట్ చేయడం, కేక్ తీసుకొస్తాను నాన్న. జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. దాని కూర్చో. ఏదో ఫోన్ రింగ్ అవుతుంది చూడండి మళ్ళీ.
గారిని హాస్పిటల్ జాయిన్ చేస్తారు. ఇంకొకరు బ్రతికిద్దాట అంటే మా అత్తగారు అంటే పైకి చిట్టిగానే చిట్టి ఏమైందా? కేక్ కోసం బయటకు వెళ్ళాలి. రోడ్డు దాడుతూ ఉంటే లారీ వచ్చి తల పగిలిపోయింది. లారీ గుద్దిని తప్పించుకొని వచ్చాను కదా, పక్కింటి ఆంటీని గుద్దేసి చచ్చిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్దారండి పలకరిద్దాం. పదండి వెళ్దాం. లారీ పైన వెళ్ళిపోయినాడు కదా. బుర్ర పత్రేసిపోయిందా? నా భార్య చనిపోయి నేను బాధ పెడితే ఒరే మిగతా అడ్డం పెడతాను. కొంచెం ఆడర్రా రే. నా భార్య చనిపోయి నేనేదో బాధపడుతుంది. నవ్వుతారే లక్ష్మి. చిట్టి ఫోన్ ఛార్జింగ్ పెట్టినా ఛార్జ్ అయిపోయింది. నవ్వడం ఎంత కష్టమా? ఛార్జింగ్ పెట్టు. ఏమైందిరా? నీకేమైంది? నాగబాబు సార్ బాగుందా? బాగా ఎంటర్టైనింగ్ ఉంది, కానీ ఎక్కడో కొంచెం మిస్ కొట్టినట్టుందండి. కొంచెం మీ స్టాండర్డ్ తగ్గింది కదా. బట్ త్రూ అవుట్ నవ్వు వచ్చింది. చాలా కష్టం, చాలా బాగా చేశారు. జంబలకటి పొంబ కైండ్ ని ఇంకో యాంగిల్ రివర్స్ గుడ్, చాలా బాగుంది. ఇది స్పెసిఫిక్ గా ఇది అని చెప్పలేం కానీ బట్ త్రూ అవుట్ కొత్త స్కిట్ ను కొత్త రకంగా ఏదో ఒక డిఫరెంట్ గా ఫీలింగ్ మాత్రం 100% ఇచ్చారు. గుడ్ ఎక్స్పెరిమెంట్. రోజా గారు వాట్ ఏ ఫ్యామిలీ. మామూలుగా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో ఉంటారు, ముగ్గురు ఒకేలాగుంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా. కానీ నాకు నువ్వు ఏడుస్తున్నా అర్థమైపోయింది. నేను సార్కి అన్నారు ఖచ్చితంగా స్కూల్ ఫస్ట్ వచ్చింటాడు అందుకే అలా ఏడుస్తున్నాడు అన్న. కరెక్ట్ గా స్ట్రేట్ ట్రాక్ అంటున్నావు. నిజంగా చాలా బాగా డాన్స్ చేస్తుంది. ఏడుపు సాంగ్ కి అంత ఫీల్ అయ్యి అసలు మూన్ వాక్ చేసి అసలు మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏముంటుంది